తెలంగాణలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశం ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గులాబీ బాస్ కేసీఆర్ ను కలిసాక జీవన్ రెడ్డి మరింత జోష్గా ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ మళ్లీ రావాలి అనే పదే పదే వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో సాధించింది ఏమీ లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ ను వద్దనుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో మరోసారి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కొడంగల్ నియోజకవర్గం ఉన్నదా? మహబూబ్ పార్లమెంట్ గెలవతే ఈ మల్కాజ్గిరి ప్రాతినిధ్యం వహిస్తే పార్లమెంట్ 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7 గెలవని పీకిట్టు. అది ఐరన్ లేక్ అంటారు కదా, వాడు శాస్త్రం ఉంటాడు. ఐరన్ లేక్ రేవంత్ రెడ్డి ఐరన్ లేక్ కథ మీకు నీ యొక్క వాయుమాతనే బాబా. రాహుల్ గాంధీ ఏదైతే కాలుకు బల్పం కట్టుకొని అటు కర్ణాటక తెలంగాణ ఊరు వాడ తిరిగి ఏదైతుందో అయ్యో పాపం తిరుగుతుండు కాలుకు బల్పం కట్టుకొని చెప్పని అక్కడ కర్ణాటక తెలంగాణ గెలిపించుడు పాపం ఏమైందో అతనికి. కర్ణాటకలో 28 స్థానాలుంటే మనం ఎన్నికైతే 9 గెలిచిపోయింది. ఈడ 17 ఉంటే 8 గెలిచిండు. ఈ ఇద్దరు కింద సరిగ్గా గెలిస్తే రాహుల్ గాంధీ ఉండే ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోవడం కారణం అని కాలుకు బల్పం కట్టుకొని గెలిపించే కర్ణాటక రాష్ట్రం, ఇంకో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, ఇద్దరు పుణ్యాత్మలు ఏదైతుందో వాళ్ళ సుఖం కోసం వాళ్ళ అధికారం కొరకు ఏదైతుందో రాహుల్ గాంధీ పని పెట్టిందని చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఒక ఉడుంలా వచ్చాడని విమర్శించారు. ఎవరిని ఎలా తొక్కాలి, ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలి అనే లక్ష్యంతో వచ్చాడని ఆరోపించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర వల్లే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ 2 రాష్ట్రాలే రాహుల్ను ప్రధాని కాకుండా చేశాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉడుగు లెక్క అని చెప్పండి. గీతలు తీసుకున్నాడు. ఎవరినెట్ట దొక్కాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అనే ధ్యాస తప్ప నిజంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పని ఉన్నట్టయితే మొన్న మహబూబ్ నగర్ ఎందుకు ఓడిపోయింది? మహబూబ్ నగర్ లో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కొడంగల్ నియోజకవర్గం ఉన్నదా? మహబూబ్ పార్లమెంట్ గెలవతే ఈ మల్కాజ్గిరి ప్రాతినిధ్యం వహిస్తే పార్లమెంట్ 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7 గెలవని పీకిట్టు. అది ఐరన్ లేక్ అంటారు కదా, వాడు శాస్త్రం ఉంటాడు. ఐరన్ లేక్ రేవంత్ రెడ్డి ఐరన్ లేక్ కథ మీకు నీ యొక్క వాయుమాతనే బాబా. రాహుల్ గాంధీ ఏదైతే కాలుకు బల్పం కట్టుకొని అటు కర్ణాటక తెలంగాణ ఊరు వాడ తిరిగి ఏదైతుందో అయ్యో పాపం తిరుగుతుండు కాలుకు బల్పం కట్టుకొని చెప్పని అక్కడ కర్ణాటక తెలంగాణ గెలిపించుడు పాపం ఏమైందో అతనికి. కర్ణాటకలో 28 స్థానాలుంటే మనం ఎన్నికైతే 9 గెలిచిపోయింది. ఈడ 17 ఉంటే 8 గెలిచిండు. ఈ ఇద్దరు కింద సరిగ్గా గెలిస్తే రాహుల్ గాంధీ ఉండే ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోవడం కారణం అని కాలుకు బల్పం కట్టుకొని గెలిపించే కర్ణాటక రాష్ట్రం, ఇంకో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, ఇద్దరు పుణ్యాత్మలు ఏదైతుందో వాళ్ళ సుఖం కోసం వాళ్ళ అధికారం కొరకు ఏదైతుందో రాహుల్ గాంధీ పని పెట్టిందని చెప్పండి.